కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్లనున్నారు. అసెంబ్లీ నుంచి నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు చేరుకోనున్నారు. మొదటగా కరీంనగర్ ఎల్ఎండి రిజర్వాయర్ ను సందర్శించనున్నారు. తర్వాత ఇవాళ రాత్రి రామగుండంలో బస్సు చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్, 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లి పరిశీలిస్తారు. 2 రోజుల పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్ కు చేరుకోనుంది బీఆర్ఎస్ బృందం. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లనున్నారు. అసెంబ్లీ నుంచి నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు చేరుకోనున్నారు. మొదటగా కరీంనగర్ ఎల్ఎండి రిజర్వాయర్ ను సందర్శించనున్నారు. తర్వాత ఇవాళ రాత్రి రామగుండంలో బస్సు చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్, 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్దకు వెళ్లి పరిశీలిస్తారు. 2 రోజుల పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్ కు చేరుకోనుంది బీఆర్ఎస్ బృందం. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ నేతలు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్లనున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఈ పర్యటనకు ఎవరెవరు వెళ్లనున్నారు? తెలంగాణలో ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, సిందిల్ల అన్నారం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుల నిర్మాణం సంబంధించినటువంటి కట్టడాల్లో అవకతవకలు జరిగాయి. అక్కడ కట్టడాల్లో చాలా ఇబ్బందులు లోపభూయిష్టంగా జరిగాయని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఒక 3 పిల్లర్లు మేడిపల్లి దగ్గర, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కుంగిపోవడంతో అవన్నీ కూడా మొత్తం లక్షలాది రూపాయలు వేస్ట్ అయ్యాయి, లక్షల కోట్ల రూపాయలు వేస్ట్ అయ్యాయి. ఉన్నటువంటి వాటర్ అంతా కూడా దుర్వినియోగం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అంచనాకు రావడం జరిగింది. దానిపైన ప్రత్యేక కమిషన్ కూడా ఇస్తుంది. అయితే ప్రస్తుతం కురుస్తున్నట్టు వర్షాల నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారి ఒక్క చుక్క కూడా బయటికి పోకుండా ఏ ఒక్క పిల్లర్ కూడా తొలగకుండా పోయినటువంటి పరిస్థితి. అయితే చిన్న టెక్నికల్ ఇష్యూని అడ్డం పెట్టుకొని మొత్తం ప్రాజెక్ట్ నిర్వహణ లోపభూయిష్టంగా చూపేటువంటి ప్రయత్నం చేసి గత ప్రభుత్వాన్ని బదనాం చేసే ఆలోచన చేసింది కాంగ్రెస్ అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో గోదావరి పైన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది లేకుండా ప్రాజెక్టుల నిర్వహణ సాగుతున్నట్టుతో వాటిని కూడా ప్రజలకు చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ రోజు బడ్జెట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత వెంటనే అక్కడి నుంచి పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు వెళ్లాలని చెప్పేసి ప్రత్యేక బస్సులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ఈ రోజు సాయంత్రం కరీంనగర్ ఎల్ఎండి ప్రాజెక్టు సందర్శన, ఆ తర్వాత రామగుండంలో బస్ చేసి ఎల్లుండి అంటే రేపు 10 గంటలకు కన్నెపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి పంప్ హౌస్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత 11 గంటలకు మేడిగడ్డకు సంబంధించినటువంటి సందర్శన ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ కు వస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ జరిగినటువంటి వాస్తవాల్ని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం తిప్పికొట్టేటువంటి ప్రయత్నం పొలిటికల్ గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.